దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరొకసారి తరగతికి ప్రేమతో మన అందరినీ ఆహ్వానిస్తున్నాం. యేసుక్రీస్తు యొక్క మహోన్నతుడైనటువంటి అద్వితీయమైనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క ఆశీస్సులు ఆశీర్వాదాలు మెండుగా మనందరికీ దయచేయను గాక. ఆయన ఆశీర్వాదాలు మనకందరికీ దొరుకును గాక. ఒక చిన్న ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. కృపగా తండ్రి, పరిశుద్ధ స్తోత్రాలు మరొకసారి తండ్రి, మాకు నీ యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని ధ్యానించటకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. పరిశుద్ధుడా, ఈ సమయం అంతా మీరు మాతో మాట్లాడి నీ పరిశుద్ధ ఆత్మతో నింపి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వర్లారా, ఆదికాండము 2వ అధ్యాయము. గడిచిన పాఠంలో మనం మానవుని యొక్క నిర్మాణం గురించి మనం తెలుసుకున్నాం. సమయంలో ఏదైనా తోట 8వ వచనం పరిశుద్ధ గ్రంథం నుండి 2వ అధ్యాయము ఆదికాండము 8వ వచనాన్ని చదువుకున్నాం. దేవుడైన యెహోవా తూర్పు ఏదైనాలో ఒక తోట వేసి తాను నిర్మించిన నరును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమును మంచిదనియు ప్రతి వృక్షమును ఆ తోట మధ్య జీవ వృక్షమును మంచి చెడు తెలియని వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తలుపుటకు ఏదైనాలో నుండి పదిన ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయను. ఓకే, దేవుని స్తోత్రం కలుగును గాక. తూర్పున ఏదేను, ఆ తోట ఒక తోటను వేశాడు. అందులో ఆ యొక్క తోటకు ఏదేను అని పేరు పెట్టాడు. ఏదేను అనే మాటకు అర్థము పరదేశు లేక పరదేశం, పరలోకం. అంటే పరలోకంలో ఎలాంటి సంతోషం అయితే ఉంటుందో అట్లాగే ఈ యొక్క ఏదేనులో కూడా ఏ విధమైనటువంటి బాధ ఉండదు, కష్టం ఉండదు, సంతోషంగా ఆనందంగా ఆదాము గడిపేటట్టుగా దేవుడు ఆ యొక్క ఏదేనును సృష్టించాడు. ఏదేనులో ఏ తక్కువ లేదు, ఏదేనులో ఏ వ్యాధి లేదు, ఏదేనులో ఏ బాధ లేదు, ఏ విధమైనటువంటి సమస్య లేకుండా ఏదేను దేవుడు సంతోషకరమైనటువంటి ఒక మంచి నివాస గృహముగా, ఎటువంటి సమస్యలు లేనటువంటిదిగా, ఆనందపురముగా ఏదేను దేవుడు సృష్టించాడు. అయితే దేవుడు ఏదేను సృష్టించి అక్కడికి ఏం లేదంట. అప్పుడు మనం చూసాం కదా, దేవుడు వాన కురిపించలేదు, తర్వాత వాన కురిపించాడు అని. అది వాన కురిపించాడు అంటే దాని అక్కడ ఏం కావాలి, సేద్యపరచడానికి నీళ్ళు కావాలి. ఇక్కడ ఒక నది పుడుతోంది. ఆ నది 4 శాఖలు అవుతుంది. ఒకదాని పేరు షికోను, గిహోను, ఇద్దెకేలు, యూఫ్రటీస్. ఈ 4 నదులలో చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది, దేవుని చేత వాగ్దానం చేయబడినటువంటిది, దేవుని ప్రణాళికలో తన బిడ్డలను కాపాడుకోవటానికి, ఎలాంటిదంట, దాని బిడ్డలను కాపాడుకోవటానికి దేవుడు చేసినటువంటి ఒక మంచి ప్రణాళిక ఏంటంటే యూఫ్రటీస్ నది. యూఫ్రటీస్ నది ఇశ్రాయేలీయులకు సరిహద్దుగా ఉంది. ఎవరెవరికి ఏ దేశాలకు సరిహద్దు అది అంటే అష్షూరీయులకు అదొక సరిహద్దు, బబులోనుకు అదొక సరిహద్దు, పారసీకులకు. ఈ యొక్క నది దాటి ఇశ్రాయేల్ రాజ్యము సొలొమోను పరిపాలన ఎక్కడి వరకు చేశాడంటే ఈ యొక్క యూఫ్రటీస్ నది చివరి వరకు అతని రాజ్యాన్ని విస్తరింపజేశాడు. చూశాం కదా మనం, సొలొమోను యొక్క రాజ్యము బహు వెండి బంగారముతో ఆయన జ్ఞానం ఇచ్చాడు కాబట్టి దేవుడు సొలొమోనుకి అనేక మంచి జ్ఞానం పొందుకొని బాగా ధన సంపద కలిగినటువంటి వాడుగా సొలొమోను పేరు తెచ్చుకున్నాడు. మంచి జ్ఞానవంతుడిగా ప్రపంచంలో నేటి వరకు. మరి గత కొన్ని సంవత్సరాల క్రితము ఇంటర్మీడియట్లో ద కింగ్ ఆఫ్ సొలొమోన్ అనే లెసన్ కూడా ఉండింది. ఆ లెసన్లో ప్రపంచంలో మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను, ఆయన జ్ఞానాన్ని ప్రపంచమంతా కొనియాడినటువంటి జ్ఞానం అన్నమాట. అందుకే ఆయన తన యొక్క రాజ్యాన్ని బహుగా విస్తరింపజేశాడు.
అది ఎక్కడి వరకు విస్తరింపజేశాడంటే యూఫ్రటీస్ నది వరకు విస్తరింపజేశాడనమాట. అందుకే ఆ యొక్క నది దేవుడు ఒక గొప్ప ప్రహరీ గోడగా పెట్టాడు. ఆ నదిని దేవుడు ఒక గొప్ప ప్రహరీ గోడగా పెట్టాడు. అటు నుంచి ఇటువైపు శత్రువులు ఎవరు రాకోకుండా. ప్రకటన గ్రంథం ఒక మాట చెప్తుంది చూడండి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు దర్శనం చూపిస్తారు. 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గం సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయాను. చూసారా, తూర్పు నుండి అక్కడ ఎవరు అశ్షూరులు ఉన్నారు. వీళ్ళు ఇశ్రాయేలును బానిసలుగా చేసుకున్నారు. అంతేకాదు బబులోనీయులు కూడా కదా, బబులోని రాజు నెబుకద్నెజరు ఇశ్రాయేలును బానిసలుగా చేసుకున్నారు. పారసీక రాజు కూడా ఇశ్రాయేలును బానిసలుగా చేసుకున్న వారిని పరిపాలన చేస్తున్నారు. వీళ్ళంతా వాళ్ళకి శత్రువులు అనమాట. వారి చేతికి అప్పగించబడ్డారు. వీళ్ళు ఇశ్రాయేలులు ఈ 3 రాజ్యాలకే కాదు ఇంకా కొన్ని రాజ్యాలకు అప్పగింపబడ్డారు. వాటిని రాబోయే రోజుల్లో మనం ధ్యానిస్తాం. ఇట్లాగా వారి సరిహద్దులను దేవుడు ఏం చేశాడంట, ఆ ప్రహరీ గోడగా అడ్డుగా ఎందు పెట్టాడంట, యూఫ్రటీస్ నది పెట్టాడు. ఇది దేవుని యొక్క ఎలాంటి ప్రణాళిక చూడండి. వాళ్ళక్కడికి ఈ ఇశ్రాయేలుకు అటువైపు వాళ్ళు ఇటువైపు వీళ్ళుగా దాన్ని సృష్టించినట్లు మనము చూడగలుగుతాం. ఇది దేవుని యొక్క మంచి ఆశీర్వాదం. ఇప్పుడు 16వ వచనంలో ఏం చెప్తాడు, ఆహారం. ప్రతి ఆహారము అలాంటి ఆహారం ఏర్పాటు చేస్తున్నాడు చూడండి దేవుడు. ఆదికాండము 2వ అధ్యాయం 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చు. ఏంటంటే నిరభ్యంతరంగా తినవచ్చు. మంచి పంట, మంచి ఫలాలు, మంచి ఆహారము అన్నీ కూడా దేవుడు ఆదాముకు అనుగ్రహించాడు. నిరభ్యంతరంగా తినవచ్చు. ఈ తోటలో ఏ పండైనా తినచ్చు. కానీ ఇక్కడేముందంట, ఒక ప్రత్యేకత దేవుడు పెడతాడు, ఒక ఆజ్ఞ పెడతాడు. దేవుడు ఆదాముకు ఒక ఆజ్ఞ పెడతాడు. ఆదామా, నువ్వు ఈ ఫలంలో ఏదైనా తినచ్చు. అక్కడ ఇంకొక చెట్టు కూడా ఉంది. ఏదంటే అది మంచి చెడ్డలు తెలియచేయి ఒక వృక్షము. దాంతో పాటు కూడా ఇంకోటి ఏం పెట్టాడు అక్కడ చూడండి. ఇంకోటి దాంతో పాటు అయితే మంచి చెడు తిరగనిచ్చే వృక్షఫలము తినగలదు. నీవు వాటిని తిన్న దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించింది. పైన ఇంకొక చదువు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే మంచి చెడులో తిరుగునిచ్చే వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తిన్న దినమున నిశ్చయంగా చచ్చదని నరునికి ఆజ్ఞాపించింది. మంచి చెడ్డలు తెలిసే వృక్షముతో కూడా జీవ వృక్షము కూడా ఉంది అక్కడ. మనము ముందు వర్షాల్లో ఆ యొక్క మాటను మనం గమనిస్తాం. నిరభ్యంతరంగా తినచ్చు ఏదైనా కానీ ఒకటి మాత్రం తినకూడదు అని చెప్పి దేవుడు మనం ముందు గమనించాం కదా. మొదటి అధ్యాయంలో దేవుడు మనిషికి ఏమి ఇచ్చాడంట, ఆహారం ఇచ్చాడు. మనిషిని ఎలా సృష్టించాడు మనిషిని దేవుడు అంటే, శాకాహారిగా సృష్టించాడా మాంసాహారిగా సృష్టించాడా? దేవుడు మనిషిని శాకాహారిగా సృష్టించాడు కదా. శాకాహారిగా సృష్టించాడు అని చెప్పడానికి ఏం ఆధారము? మనిషికి నమలటానికి ఉన్నటువంటి దంతాలే కదా. ఎన్నిసార్లు అంటే ఎక్కువసార్లు నమిలి తినాలంటుంది సైన్స్ మనకు చెప్తున్న పాఠం ఏంటంట, ఆహారం బాగా నమిలి తినాలి. మనం ఈ నమిలి తినే ఆహారము
పళ్ళతోనే కదా తినాలి. పళ్ళు మనకు దంతాలు నమిలి తినటానికి అవసరపడతాయి, ఉపయోగపడతాయి. ఈ దంతాలే మనము శాకాహార మాంసాహార చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. మాంసాహారికి ఏముంటాయి? మాంసాహారికి కూరలు ఉంటాయి. మాంసాహారి ఏ జంతువున్నా తీసుకోండి, వాటి కూరలు ఉంటాయి. సింహము, పులి, నక్క, తోడేలు, ఇలాగా దేనిని మనం తీసుకున్నా కూడా క్రూర జంతువు, కుక్క, పాము, ఏది తీసుకున్నా కానీ మనకు వాటి కూరలు ఉంటాయి. ఆ కూరలను బట్టి అది మాంసాహారి అని చెప్పి మనం గుర్తుపడతాం. కానీ మనిషి అలా కాదు కదా. మనిషికి ఏమీ లేవు, కూరలు లేవు. అంటే మనిషి శాకాహారి, మాంసాహారి కాదు. అందుకే దేవుడు అన్నాడు, ఈ చెట్టు యొక్క తోటలో ఉన్న వృక్ష ఫలములన్నీ కూడా మీ బాగా తినచ్చు, హ్యాపీగా తినచ్చు. అంటే దేవుడు మాంసాహారిగా దేవుడు మనిషిని సృష్టించలేదు అనేది ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ. అక్కడి నుంచి దేవుడు ఒక ఆజ్ఞ పెడతా ఉన్నాడు, నువ్వు ఏదైనా తినచ్చు కానీ ఒకటి మాత్రం తినకూడదు. ఎందుకు అంటే అది మంచి చెడలు తెలియచేసే ఒక వృక్ష ఫలం. అది దాన్ని నువ్వు ముట్టకూడదు, నువ్వు తినకూడదు అని చెప్పేసి దేవుడు ఆజ్ఞ పెడతాడు. ఆజ్ఞ పెడితే దాని అర్థం ఏంది చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుతాం. అయితే పాపము ఆజ్ఞను హేతు చేసుకొని సకల విధములైన దురాశను నా యందు పుట్టించెను. చాలు. పాపం ఏం చేసిందంట? దేన్ని ఆధారం చేసుకుంది? ఆజ్ఞను ఆధారం చేసుకుంది. ఓహో, ఈ ఆజ్ఞను పట్టుకొని మనం ఏం చేయొచ్చు, వీళ్ళతో పాపం చేయొచ్చు. దేవుడు చెప్పినాడు కదా, పండు తినద్దు అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు పండు తింటే ఏమైపోతుంది? దేవునికి మనిషికి మధ్య ఒక పెద్ద అగాధం ఏర్పడిపోతుంది, పెద్ద ఎడబాటు వచ్చేస్తుంది. దాన్ని ఆధారం చేసుకుంది. దేన్ని ఆధారం చేసుకుంది? ఆజ్ఞను ఆధారం చేసుకుంది. ఎవరు ఈ పని చేస్తున్నారంటే సాతాను. ఇక్కడ సాతాను ఉన్నాడు అనేది దేవునికి తెలుసు. కాబట్టి నేను చెప్పినట్లు నువ్వు వినాలా అని ఎవరు చెప్తున్నాడు? ఆదాముకు చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరు లేరు? అవ్వలేదు, ఇంకా అవ్వ ఇంకా లేదు. అవ్వని ఇంకా దేవుడు సృష్టించలేదు. ఎవరిని సృష్టించాడంటే ఆదామును మాత్రమే సృష్టించాడు. ఇది ఇంకా ఇప్పుడు ఎన్నో రోజు జరుగుతుంది? 6వ రోజులోనే ఉన్నాం. ఇంకా 6వ రోజులోనే ఆజ్ఞ వచ్చేసింది. అవ్వ ఇంకా సృష్టింపబడలేదు. అవ్వ సృష్టింపబడక మునిపే ఆజ్ఞ వచ్చేసింది. ఇది మనం గమనించాలి. ఇప్పుడు ఆదాము ఒంటరిగా ఉండటము దేవుడు చూశాడు. అయ్యో, ఒంటరిగా ఉన్నాడే, ఆదాముకు ఒక సాటి అయిన సహాయం కావాలి. ఇంతకుముందు 4-5 రోజులుగా దేవుడు ఆకాశ పక్షులను చేశాడు. మరి భూచరములు అంటే పక్షులు, జంతువులు, పురుగులు, సూక్ష్మజీవులు కూడా కదా, అవన్నీ కూడా జీవకోటి అనుకున్నాం కదా, అవన్నీ కూడా సృష్టించేశాడు దేవుడు. వీటినన్నిటికీ పేర్లు కావాలి కదా. ఇప్పుడు మనం ఏమేమి పేర్లు పెడుతున్నామో, ఆ కుక్క, నక్క, ఏనుగు, పులి కదా, ప్రతిదానికి ఒక పాము, ప్రతిదానికి ఒక పేరు ఉంది, మనం పిలుస్తున్నాం. ఈ పేర్లన్నీ కూడా ఎవరు పెట్టారంట? దేవుడు ఆదాము దగ్గరికి వాటిని అన్నిటిని తీసుకొస్తే ఆదాము వాటికి పేరు పెట్టాడు. అందుకే చూద్దాము, 20వ వచనం చదువు చదవండి.
రెండవ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 20. మనం ఎక్కడికి పోయినా కానీ దీని దగ్గరికి వచ్చేయాలి మళ్ళీ. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరు పెట్టెను. ఆయనను ఆదాముకు సాటి అయిన సహాయం ఏది లేదు. ఇవన్నీ కూడా రెండు జతలు ఉన్నాయి కదా. వాటి ఉత్పత్తి అన్నాడు దేవుడు. ఆ క్రమములో ఉత్పత్తిని జంటలుగా దేవుడు సృష్టించేటప్పుడే వచ్చేసాయి. కానీ ఆదాముకు మాత్రము ఒంటరిగా ఉన్నాడు. ఆదాము తోడు లేదు, ఒంటరిగా ఉన్నాడు. అన్ని జంతువులకు, పక్షులకు, పురుగులకు అన్నిటికీ ప్రత్యుత్పత్తి జరుగుతోంది, కానీ ఆదాము దగ్గర ఒంటరిగా ఉన్నాడు అనేది అక్కడ మనం చదువుతున్నాం. అప్పుడు ఏం చేశాడంట? అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. చూసారా, దేవుడు చివరిగా ఆదామును సృష్టించాడు. ఆదాము తర్వాత అవ్వను సృష్టించాడు. అప్పటికి 6 రోజులు అవుతాడు. ఆదామును సృష్టించి ఆదాము పక్కటెముకల్లో నుంచి ఒక ఎముక తీసి ఆ ఎముకను స్త్రీగా తయారు చేసి ఆ యొక్క స్త్రీని ఆదాముకు భార్యగా తీసుకొని వచ్చాడనమాట. భార్య అంటే ఏమంటుంది బైబిలు? భార్య అంటే చూడండి 23వ అధ్యాయం. అతడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడను గనక నారి అనబడును. ఏమనబడుతుంది? నారి. నారి అంటే సగభాగం. సరే, దేవుడు ఆదాముకు ఒక సాటి అయిన సహాయం తీసుకొచ్చాడు. భార్య, నారి లేక భార్య అంటే అర్థం ఏంటంట? సాటి సహాయము లేక సంతోషము. ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంతోషం ఉందా? ఏం తీసుకొని వచ్చాడు సాతాను? భార్య అంటాడు, నేను మగోడిని, నేను యజమానుణ్ణి, కుటుంబ యజమానుణ్ణి, నేను పెద్దోడిని, నేను చెప్పిందే నువ్వు వినాలి అని భర్త అంటే, భార్య అంటుంది నాకేం తక్కువ ఉంది, నేను కూడా నీతో సమానమే అని భార్య. వీరి మధ్య చాలా అగాధమైనటువంటి లోతును తీసుకొచ్చారు సాతాను. ఒకరంటే గొప్ప, ఒకరంటే తక్కువ అన్నట్టుగా ఒక అగాధమైనటువంటి లోతును తీసుకొచ్చేసారు. ఒక అగాధమైనటువంటి ఎడబాటును తీసుకొని వచ్చారు. అందుకే చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తలు విడిపోయి విడాకులు తీసుకునేసి వారి జీవితాలు వారు జీవించే ఎన్నో కుటుంబాలు వారి కుటుంబ వ్యవస్థను పాడు చేసుకుంటున్నాయి అన్నమాట. వివాహ వ్యవస్థను దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. వివాహం అంటే ఇప్పుడు దేవుడు వీరికి ఏం చేశాడంట? వివాహం చేశాడు. ఆదాముకు అవ్వకు వివాహం చేస్తే ఆ యొక్క సంతోషములు ఆదాము అంట అన్నాడు. ఏమని? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, నరుల నుండి తీయబడినది కనుక నారి అనబడను. సరే, ఇది నరుల నుండి తీయబడినది కనుక నారి. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సంగమా, దేవుడు చెప్తున్నటువంటి మాట, వివాహం అన్ని విషయంలో ఘనమైనది.
సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22 వచనం ఒకసారి గమనిద్దాం. అక్కడ ఏం చెప్తుందంటే భార్య దొరికిన వారికి దొరికినట్లంట మేలు దొరుకుతుందంట. ఇక్కడ ఏమంటారు, ఆదాం దేవుడు ఏం చూశాడు ఆదాంలో? సాటి అయిన సహాయము. కానీ ఇక్కడ సొలొమోను గ్రంథకర్త అయినటువంటి సొలొమోను జ్ఞానంతో రాస్తున్నాడు ఒక మాట. ఏమనంటే భార్య దొరికిన వారికి మేలు అంటే సంతోషం దొరికింది, మేలు దొరికింది, ఆనందం దొరికింది అన్నమాట. భార్య దొరికిన వానికి ఏం దొరికిందంట? మేలు. అట్లాగా భార్య భర్తలు ఇప్పుడు మేలును అనుభవిస్తున్నారా? మేలు కాదు. ఇప్పుడు భార్య దొరికిన వాడికి ఏం దొరికిందంట? తేలు కుట్టి ఎంత బాధ అనిపిస్తుందో కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య ఇలాంటి విషయమైనటువంటి తేలు తిరుగుతూ ఉంటుంది. అది కుట్టానే ఉంటుంది అన్నమాట. తేలు కుట్టింది అంటే ఎంత బాధ అనిపిస్తుందో మాటలు కూడా అట్లాంటివే ఉంటాయి భార్యాభర్తల మధ్య. భార్య దొరికిన వారికి మేలు దొరికినంత. అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14లో కూడా ఏమంటాడంటే సుబుద్ధి కలిగినటువంటి భార్య యెహోవా యొక్క దానము. సుబుద్ధి కలిగినటువంటి భార్య అంటే మంచి భార్య. దేవుడు ఆదాముకి ఎలాంటి భార్యను ఇచ్చాడంట? ఆనందకరమైనటువంటి భార్య. ఇప్పుడు ఈ భార్యను సాతాను ఎలా మార్చేసింది? మీరు చదువుకుందాం ముందు. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట చూస్తే అక్కడ భార్యను ప్రేమించు భర్తలు చెప్తాను కదా. ఆదాము అదే కదా ప్రేమించాడు. ఏమన్నాడంట? 24వ వచనంలో, ఆదికాండం 22వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. ప్రేమించినట్లేనాగా? అవును, భార్యను మనస్ఫూర్తిగా ప్రేమించాడు. కాబట్టి భర్త భార్యను ప్రేమించి తన తల్లిని తండ్రిని విడిచిపెట్టేస్తాడంట. తన తల్లిని తండ్రిని విడిచి ఎవరిని హత్తుకుంటాడు? భార్యను హత్తుకుంటాడు. అందుకే ఈరోజు చాలామంది భర్తలు పెళ్ళి అయితేనే తల్లిదండ్రులు పట్టించుకోరు. పెళ్ళి అయితే తల్లిదండ్రులకు ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను ఇవ్వరు. కానీ బైబిల్ అలా చెప్పదు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడివై ఉంటావు అంటుంది. కాబట్టి అతను అది వేరే, తర్వాత వచ్చినప్పుడు మనం ఆ విషయాలు మనం ధ్యానిద్దాం. ఇంకొక భార్యకు చెప్తాడు మాట. ఎఫెసీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. భార్య విధేయటం ఉండడం లేదు, భర్త ప్రేమించడం లేదు. కారణం ఏంటి? సాతాను తీసుకొచ్చినటువంటి ఎడబాటు. అలాంటి ఎడబాటు చాలా తక్కువ మంది దేవుడు పెట్టినటువంటి ప్రేమను ఈ లోకంలో దేవుడు మంచిని అనుభవించాలని, శాంతిని అనుభవించాలని, ప్రశాంతను అనుభవించాలని దేవుడు కుటుంబ వ్యవస్థను సృష్టిస్తే, కానీ సాతాను ఏం చేస్తున్నాడు? ఆ కుటుంబ వ్యవస్థను ఉపయోగించుకొని మనుషులను పాడు చేస్తూ, మనుషులను దేవునికి దూరం చేస్తూ, అనేక వ్యసనాలకు బానిసలైపోయి భార్యాభర్తలు ఆ సంతోషాన్ని అనుభవించలేని స్థితిలో పడిపోతున్నారు. అలా కాకుండా దేవుని సన్నిధిలో బలపడదాం. దేవుడు ఈ మంచి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. మరి వచ్చే తరగతిలో మనం కలుసుకుందాం. దేవుడు ఎంతవరకు మనకు తోడే ఉంటుంది గాక. ఆయన ప్రసన్నమైన ప్రేమను, ఆయన యొక్క మహోన్నతమైనటువంటి కృపను, ఆయన సంపూర్ణమైన ఆశీర్వాదమును మెండుగా దయచేసి మనం నడిపించును గాక. ఆమేన్.